షేక్ మాజీద్. నేను బీఆర్ఎస్ పార్టీ నుండి 38వ వార్డు నుండి మేము ముందుకు రాబోతున్నాను. 38వ వార్డులో ఏ సమస్యలు ఉన్నా తెలుస్తామని కోరుతున్నాము. కాబట్టి మీ అమూల్యమైన ఓటుని మాకు ఇచ్చి కారు గుర్తుతో ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. 38వ వార్డు ప్రజలకు నమస్కారం. నేను 38వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి షేక్ షమీం మాజిద్ మాజిద్ గారిని కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని 38వ వార్డు ప్రజలను ఓటర్లను కోరుతున్నాను. మా గుర్తు కారు గుర్తు. మమ్మల్ని కనుక మీ అమూల్యమైన ఓటేసి గెలిపిస్తే మేము చేసే చిన్న కార్యక్రమాలు, ముందైతే మన వార్డులో నీటి సమస్య ఎక్కువగా ఉంది. దాని పరిష్కారంగా ఒక 6 బోర్లు వేపించి నీటి సమస్య శాశ్వతంగా తీరిపోయే విధంగా పనిచేస్తాం. తర్వాత ఒక వాటర్ ప్లాంట్ వేసి దాంట్లో 20 లీటర్ల నీళ్లు 5 రూపాయలకే వచ్చే విధంగా చేస్తాం. సీసీ కెమెరాలు, మంచి విజన్ ఉన్న కెమెరాలు మన వార్డుకి ఇచ్చి ఏ చిన్న దొంగతనం కానీ ఏ విధమైన దుర్ఘటనలు కానీ జరగకుండా వార్డును ప్రత్యేకంగా ఉండే విధంగా సీసీ కెమెరాలు పెట్టి మన వార్డు కామారెడ్డిలోనే ఆదర్శవంతమైన వార్డుగా ఉండే విధంగా చేస్తాం. మరియు మమ్మల్ని కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే డ్రైనేజ్ సమస్య అనేది ఏ విధంగా ఉందంటే 38వ వార్డులో 1990లో వేసిన డ్రైనేజ్ ఇప్పటి వరకు నడుస్తుంది. 1990లో మొత్తము గుడిసెలు, పెంకుటిల్లులు ఉన్న వార్డు ఈరోజు స్లాబులు, మంచి కమ్యూనిటీ బిల్డింగ్స్ ఏర్పడిన డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం అలాగే ఉంది. దీన్ని అందరం కలిసి వార్డు సభ్యులతో చర్చించి ఒక తీర్మానం చేసి ఏ విధంగా మన డ్రైనేజీలు చేసుకుంటే బాగుంటుందో ఆ విధంగా చేసే విధంగా తీర్మానం చేసి డ్రైనేజ్ సమస్యను తీరుస్తాం. మరియు అదేవిధంగా మన వార్డు సభ్యులు అంటే మన ఇంటి సభ్యులుగా భావించి ఎవరి ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగినా పెళ్లి కానుకగా 10,000 ఇస్తాం. మరియు ఎవరి ఇంట్లో చనిపోయినా మా దిక్కు నుంచి ఆర్థిక సహాయం 10,000 చేస్తాం. కాబట్టి మీ తోటి పెరిగిన వాడిని, మీ తోటే ఉన్నవాడిని, మన వార్డు యొక్క సమస్యలు తెలిసిన వాడిని, కాబట్టి నన్ను ఆదరించి నా పైన నమ్మకం ఉంచి మీరు కనుక కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను మీకు సేవకునిలాగా సేవ చేసి మన వార్డును అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని మాట ఇస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారు. అందరికీ నమస్కారం. ఈ మన 38 వార్డుకి బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి షమీం షేక్ మాజిద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మన గంప గోవర్ధన్ గారు మనకు నమ్మకం ఉంచి, వాళ్ళపైన నమ్మకం ఉంచి మన వార్డుకి వాళ్ళకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. మన వార్డులోని సమస్యలు ఏవైనా డ్రైనేజీ సమస్య అయినా కానీ, తాగునీటి సమస్య అయినా కానీ, ఇంకా వాటర్ ప్రాబ్లము, ఒకటే బోరు, ఒక గల్లీకి ఒకటే బోరు ఉండడం వలన చాలా ప్రాబ్లమ్స్ గురవుతున్నారు. ఎండాకాలం వచ్చిందనంటే బిందెలు పట్టుకొని ఎటో వెళ్ళాల్సి వస్తున్నది. ట్యాంకర్లు అవైలబుల్ కూడా లేవు. కావున ఇప్పుడు గెలిచినట్టయితే షేక్ మాజిద్ గారు అండ్ షమీం గారు 6 బోర్లు మరియు ఎవరైనా చనిపోతే కానీ 10,000 ఆర్థిక సహాయము, అలాగే పెళ్ళికి శుభకార్యాలకు 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏ సమస్య ఉన్నా ముందుండి వాళ్ళు మనకు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసే రీతిలో వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ మన 38 వాస్తవ్యులు కాబట్టి మనం వాళ్ళపైన నమ్మకం ఉంచి మనం కారు గుర్తుకే మనము ఓటేద్దామని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సైదా బేగం. నేను ఎక్స్ కోఆప్షన్ మెంబరు. మాకు తెలంగాణ పార్టీ నుంచి 15 సంవత్సరం నుంచి మేము
టీఆర్ఎస్ పార్టీ నుంచే ఉంటున్నాము. కాబట్టి మా తమ్ముడు షేక్ మజీద్ షమీం గారిని బీఫామ్ ఇచ్చినందుకు పార్టీని, మా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సార్ని, మళ్ళా పట్టణ అధ్యక్షుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ముజిబన్న గారికి బాగా ధన్యవాదాలు. మేము మా వార్డులో మాత్రం అందరం కలిసి కష్టపడి మా వార్డులో 38 వార్డులో షమీం మాజిద్ గారిని గెలిపిస్తాం. అందరు కలిసి పని చేస్తాము. అన్ని విధాల మా పార్టీని మాత్రం మేము గెలిపిస్తాము. మా తమ్ముడు మా మరదల్ని కూడా గెలిపిస్తాం. అందరికీ నమస్కారము. మన వార్డు వారికి 38వ వార్డు నుంచి ముస్లిమ్స్ అయినా కూడా మన గురించి ఎంతో తమ్ముడు ఆయన పార్టీలో లేకముందే మాకందరికి సాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం అందరము ఒకటి తమ్ముడిని గెలిపించుకుందాము. నాకు పేరు అర్థలేదు. తమ్ముడిని మరదల్ని కంపల్సరీ గెలిపించి మజీద్ షమీం మజీద్ను గెలిపిద్దాము. వాటర్ ప్రాబ్లము 6 బోర్లు వేపిస్తా అంటుండు. వేపించకపోతే మన గల్లీలు ఉంటాడు కాబట్టి మనం అడుక్కుందాం. అట్లాంటిది ఏం లేదు. ఇంతవరకు మనకు చనిపోతే 10,000 ఇవ్వడము, పెళ్ళిళ్ళకు 10,000 ఇవ్వడం ఎవరు చేయలేదు. నేను కామారెడ్డికి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. కిరాయికే ఉంటున్నా. మాకు ఇండ్లు కానీ జాగా కానీ ఇంతవరకు మాకు ఏది రాలేదు. ఇన్నిసార్లు మేము గెలిపించుకున్నాం. మాకు ఎవరు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మా తమ్ముడు అన్నీ చేస్తా అంటుండు. చేయకపోతే మన గల్లీలు ఉంటాడు, అడుగుదాం. కాకపోతే నన్ను ఒక మాట కూడా ఏమన్నారు అంటే, నువ్వు ఈ గల్లీలో లేవు, వెళ్ళిపోయినావు, దూరం ఉన్నావన్నారు. కాకపోతే నాకు ఇప్పుడు ఓటు ఇక్కడ ఉంది. మా తమ్ముడు మాకు ఎప్పుడు సాయం చేసిండని మాకు తెలుసు. అందు గురించి నీ గల్లీలు ఉండి తమ్ముడిని గెలిపించిన తర్వాతనే నేను మార్చుకుంటా. అట్లా అని నన్ను అన్నారు. అన్నా కూడా నాకు పర్వాలేదు. నేను తమ్ముని ఎంబడి తిరుగుతున్నా. నాకు షాప్ బంద్ చేసి కూడా తమ్ముని కోసం వస్తున్నా. మా తమ్ముడు గెలవాలి కంపల్సరీ. కాలు గుర్తు మాత్రం కంపల్సరీ తమ్ముడు చేయాలి. కేసీఆర్ చేసినప్పుడు మన తమ్ముడు చేసుకొస్తాడు. మన 38వ వార్డు నుంచి అందరికీ నమస్కారం. అక్కలు, వదినమ్మలు, అందరూ అన్నయ్యలు అందరం కలిసి మనం గెలిపించుకుందాం తమ్ముడిని మరదలు. పింఛని కూడా మళ్ళీ పెరుగుతుంది. ఎందుకంటే మనకి బీడీల పింఛని ఎప్పుడు ఇవ్వలేరు. మనకు 2,000 పింఛని ఇచ్చుట్లా మనం బీడీ చేయడం కూడా తగ్గించుకున్నాం. ఇంకా 3,000 అయింది అనుకో, మనం ఇంకా తగ్గుతుంది. అప్పుడు మనకు మంచిదే కదా. ఇట్లా మనం తమ్ముని గెలిపించుకొని కొట్లాడదాం చేపిమని. ఇంత మన గంప గోవర్ధన్ గారు కూడా మళ్ళీ నమ్మకం కొద్దీ మన తమ్మునికి ఇచ్చింది సీట్ ఇచ్చినందుకు మన తమ్ముని విలువ మనంగా పడుకోవాలి. మనం అందరం జై తెలంగాణ, మన ఓటు.